ఉద్యోగమా, స్వయం ఉపాధ్యా, ఏది నిజంగా జీవితాన్ని మార్చేది? ఇది ఈ రోజుల్లో ప్రతి యువత ముందు ఉండే పెద్ద ప్రశ్న. ఉద్యోగం చేయాలా లేక స్వయం ఉపాధి మొదలు పెట్టాలా? ముందుగా ఉద్యోగం గురించి చూద్దాం. ఉద్యోగం అంటే నెలకు ఒకసారి వచ్చే జీతం, స్థిరమైన ఆదాయం, తక్కువ రిస్క్. కానీ మన టైం మనది కాదు, మన ఐడియాల అవసరం లేదు. ఈ రోజుల్లో ఇంకా చెప్పాలంటే ఉద్యోగంలో భద్రత ఉన్నట్టే కనిపిస్తుంది, కానీ ఉద్యోగం పోతే ఆదాయం కూడా పోతుంది. ఈ ప్రపంచంలో చాలామంది ఉదయం లేచి ఇష్టం లేని పని చేస్తూ జీతం కోసం జీవితం గడుపుతున్నారు. నెలాఖరుకు జీతం వస్తుంది, కానీ మనసుకు సంతృప్తి వస్తుందా? ఉద్యోగం భద్రత ఇస్తుందంటారు, కానీ ప్రస్తుత కాలంలో అది ఎంతవరకు? ఇప్పుడు స్వయం ఉపాధి గురించి చూద్దాం. స్వయం ఉపాధి అంటే మన ఐడియాలే మన సంపద. మన సమయాన్ని మనమే నిర్ణయించుకోవచ్చు. మొదట్లో చాలా కష్టం ఉంటుంది, రిస్క్ ఉంటుంది. కానీ ఒకసారి నిలబడితే ఆదాయం కూడా పెరుగుతుంది, ఆత్మగౌరవం పెరుగుతుంది. కానీ చాలా ఓపిక, సమయస్ఫూర్తి, ఒదిగి ఉండే మనస్తత్వం కావాలి. ఉద్యోగంలో మనం ఒకరికి పనిచేస్తాం, స్వయం ఉపాధిలో మన కళ్ళ కోసం పనిచేస్తాం. స్వయం ఉపాధి అంటే సులువు కాదు. నిద్రలేని రాత్రులు ఉంటాయి, డబ్బుల కష్టాలు ఉంటాయి, అవమానాలు కూడా ఉంటాయి. కానీ ఒక్కరోజు విజయం వస్తే అది జీతం కాదు, అది గెలుపు. ఉద్యోగంలో మనం సమయం అమ్ముకుంటాం, స్వయం ఉపాధిలో మన భవిష్యత్తు నిర్మించుకుంటాం. కానీ ఇక్కడ ఒక నిజం గుర్తుంచుకోవాలి. అందరూ స్వయం ఉపాధికి ప్రయత్నించవలసిన అవసరం లేదు, అందరూ ఉద్యోగం చేయవలసిన అవసరం కూడా లేదు. మన స్వభావం, మన పరిస్థితి, మన లక్ష్యం, దానికి తగ్గ నిర్ణయం సరైనది. ఉద్యోగం చెడు కాదు, స్వయం ఉపాధి గొప్పది కాదు. మనలో ఉన్న సామర్థ్యాన్ని చంపేసే ఉద్యోగం మాత్రం చేయకూడదు. ఎంపిక మీది. సురక్షిత బంధనమా లేదా స్వేచ్ఛతో కూడిన పోరాటం? ఎంపిక మీది. జీతం కోసం జీవించాలా, లక్ష్యం కోసం జీవించాలా? ఈ వీడియో మీలో నిద్రపోతున్న కలల్ని లేపితే ఇదే నా విజయం. ఫ్రెండ్స్, మీరు ఉద్యోగం చేస్తున్నా లేదా స్వయం ఉపాధి మొదలు పెట్టాలనుకున్నా ఈ మాటలు మీ మనసును తాకుతాయని ఆశిస్తున్నా. ఉద్యోగం జీవనానికి జీతం ఇస్తుంది, స్వయం ఉపాధి జీవనానికి దిశ ఇస్తుంది.